ప్రపంచంలో 90% భర్తలు మందు తాగేవారున్నారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి భార్యగా నువ్వు సర్దుకుపోవాలమ్మా. ప్రతి చిన్న విషయం మీ నాన్నగారి దగ్గరికి తీసుకురాకూడదు. అది అల్లుణ్ణి తక్కువ చేసినట్టు అవుతుంది. శ్రీవల్లి, రాత్రి జరిగిన దానికి బాధపడతా ఉండావా? బాధపడకుండా ఎలా ఉంటాను మామ? త్రిదేవ్ తాగుబోతని అమ్మా నాన్నలకి తెలిస్తే ఆస్తి తనకి రాసిద్దామనుకున్న ఆలోచనని నాన్న మార్చుకుంటారు అనుకున్నాను. కానీ అతను చాలా తెలివిగా ఎస్కేప్ అయ్యాడు. ఎమోషనల్ గా నటిస్తూ మళ్ళీ నాన్న వాళ్ళ దృష్టిలో మంచివాడిగా మిగిలిపోయాడు. అతను ఎప్పటికప్పుడు వాళ్ళని మోసం చేస్తూ ఉంటే నేనేమీ చేయలేకపోతున్నానని బాధగా ఉంది మామ. బాధపడకమ్మా, మనం వేరే ఏదైనా ప్లాన్ చేసి వాడిని పట్టిద్దాం. మనమేం చేసినా అతను దాన్ని అడ్వాంటేజ్గా మార్చుకుంటున్నాడు. వాడిగా తెలివుంది. ఊసరి వెల్లిలా ఎలాగైనా రంగులు మార్చగలడు. మరి ఇప్పుడు ఏం చేద్దామమ్మా? అదే అర్థం కావట్లేదు మామా. వాడి గురించి అసలు నిజం చెప్తే అమ్మా నాన్నలు ఏమైపోతారో అనే భయం ఒకవైపు, చెప్పకపోతే వాడు ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాకైనా అమ్మా నాన్నలకి నిజం తెలుస్తుందనే భయం ఇంకోవైపు. ఇప్పుడు నేనేం చేయాలో నాకు అస్సలు తెలియట్లేదు. ఏది ఏమైనా వాడికి ఆస్తి మాత్రం దక్కకూడదు. అలాగే అమ్మా నాన్నలకు కూడా వాడు అసలు రంగు తెలియకూడదు. అప్పుడే నేను గెలిచినట్టు. కానీ అది ఎలా సాధ్యం అవుతుంది శ్రీవల్లి? త్రిదేవ్ ఏం ఆలోచిస్తున్నాడో, ఇంకా ఏం చేయాలనుకుంటున్నాడో మొత్తం మనం తెలుసుకోవాలి మామా. అప్పుడే మనకి ఏదో ఒక ఆధారం దొరుకుతుంది. ఆస్తి ఎప్పుడు చేతిలోకి వస్తుందా, ఎప్పుడు అమెరికా పోదామా అని అనుకుంటా ఉన్నాడు. ఇందులో తెలుసుకోవడానికి ఏముండదమ్మా? లేదు మామా, వాడు ఎంత క్రిమినల్ మైండ్తో ఆలోచించినా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక పొరపాటు చేస్తాడు. దాన్ని మనం పట్టుకోగలిగితే నాన్న దగ్గర వాడిని విధవని చేసి ఆస్తి దక్కకుండా చేయొచ్చు. ఇక నుండి నేను వాడి ప్రతి కదలికని అబ్జర్వ్ చేస్తాను. నువ్వు కూడా వాడిని ప్రతి క్షణం కనిపెట్టుకునుండు. అలాగేనమ్మా. మామ, ఇంకో విషయం. ఏంటమ్మా? ఆ విస్కీ బాటిల్ మనమే తెచ్చామని, అదంతా మనమే ప్లాన్ చేశామని నాన్నకి తెలియకూడదు. ఎలా తెలుస్తుందిలేమ్మా? అయినా త్రిదేవ్ తానే తెచ్చినానని బాబు చెప్పినాడు కదా, ఇక మనకేం ప్రాబ్లం లేదులే. వాడినంతా ఈజీగా నమ్మడానికి లేదు. ఎలాగైనా ప్లేట్ తిప్పగలడు. ఎందుకైనా మంచిది. నువ్వు జాగ్రత్తగా ఉండు. అలాగేనమ్మా. ఈరోజు ఏం టిఫిన్ చేశారత్తయ్యా? ఇడ్లీ, ఉప్మా, వడ చేశాను. వావ్, సూపర్ ఐటమ్స్. అమ్మా, నేను వడ్డిస్తాను. నువ్వు కూడా నాన్న వాళ్ళతో కూర్చొని టిఫిన్ చేయి. అందరికీ వడ్డించిన తర్వాతే నేను తింటానులే శ్రీవల్లి. అమ్మా, నువ్వు టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. అయినా టిఫిన్ ప్రిపేర్ చేసింది నువ్వే కదా. నేను వడ్డిస్తానులే. తను వడ్డిస్తానంటుందిగా, మీరు కూర్చోండి. శ్రీవల్లి, నువ్వు కూడా కూర్చో, నేను వడ్డిస్తాను కదా. వద్దక్క, నేను తర్వాత తింటాను. నువ్వు కూడా కూర్చో, నేను చూసుకుంటాను. టిఫిన్ చాలా రుచిగా ఉంది అత్తయ్యా. మీరు ఏం చేసినా చాలా టేస్టీగా చేస్తారు. థ్యాంక్స్ బాబు. శ్రీవల్లి, నాకు కొంచెం చట్నీ వేయవా? నేను వేస్తాను త్రిదేవ్. సీతమ్మా, సీతమ్మా. అత్తయ్య, ఎవరో పిలుస్తున్నట్టున్నారు మిమ్మల్ని. అమ్మా, తినేటప్పుడు మధ్యలో లేవకూడదమ్మా. నేను చూస్తానులే, నువ్వు తిను. మీనాక్షి ఆంటీ, మీరా? బాగున్నారా? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నాను ఆంటీ. మీ అమ్మగారు లేరా? టిఫిన్ చేస్తుందా ఆంటీ? వచ్చేస్తుంది, మీరు అక్కడ కూర్చోండి. లేదమ్మా, నేను తొందరగా వెళ్ళాలి. అవతల నాకు చాలా పనులున్నాయి. అవునా? ఇంతకీ మీరు వచ్చిన విషయం ఏంటా ఆంటీ? రేపు మా అమ్మాయి సీమంతమమ్మా. అవునా? ఎంత మంచి శుభవార్త చెప్పారు. మీ అమ్మగారికి నేను ఇంటికొచ్చి పిలిచిన విషయం చెప్పమ్మా. అలాగే ఆంటీ.
మీ అమ్మగారికి చెప్పడం మర్చిపోకమ్మా. మర్చిపోనా ఆంటీ? నేను మా అమ్మ కలిసి తప్పకుండా రేపు సీమంతానికి వస్తాం, సరేనా? ఏంటి, నువ్వు కూడా వస్తావా? అవునండి. ఆ, నువ్వు రాకమ్మా. మీ అమ్మగారు మాత్రం వస్తే సరిపోతుంది. ఎందుకంటే నీలాంటి వాళ్ళు సీమంతం చేసుకునే అమ్మాయిని ఆశీర్వదించకూడదు. తనకు మంచిది కాదు. నాలాంటి వాళ్ళంటే ఏంటంటే? అదేనమ్మా, పెళ్ళయి పిల్లలు లేని వాళ్ళు సీమంతం జరిగే వాళ్ళని ఆశీర్వదించకూడదు. అందుకే నేను మీ అమ్మగారిని మాత్రమే రమ్మని చెప్పాను, నిన్ను రమ్మని లేదు. నువ్వెందుకు వస్తానంటున్నావు? ఇలాంటివన్నీ నువ్వే తెలుసుకోవాలి. మీనాక్షి 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 సీమంతానికి రమ్మని పిలవడమే కాదు, ఎదుటి వాళ్లతో ఎలా మాట్లాడాలో కూడా తెలుసుకోవాలి. నేనేమన్నానని అలా మాట్లాడుతున్నారు? మా అమ్మాయితో నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. పెద్దరికం వస్తే సరిపోదు, కాస్త సంస్కారం కూడా ఉండాలి. నేనేం తప్పు మాట్లాడాను? ఉన్న విషయమే కదా అన్నాను. నీ కూతురు పెళ్లి కూడా నా కూతురుకు పెళ్ళైన నెల రోజులకి అటు ఇటుగానే జరిగింది కదా. నా కూతురు తల్లి కాబోతుంది, కానీ నీ కూతురికి ఇంకా ఎటువంటి విశేషమూ లేదు. పిల్లల్ని కనడం అనేది నా కూతురికి సంబంధించిన వ్యక్తిగత విషయం. దాని గురించి నీకెందుకు? నాకేం అవసరం లేదమ్మా, కానీ సంతోషంగా నా కూతురికి సీమంతం చేసేటప్పుడు మంచి చెడు చూసుకోవాలి కదా. పిల్లలు లేని వాళ్ళు నా కూతుర్ని ఆశీర్వదించడం నాకు నచ్చదు. మీనాక్షి, నీ కూతురు నన్నందుకు నీ కోపం రావచ్చు, కానీ మా పద్ధతులు మాకుంటాయి కదా. సరే, నువ్వు వచ్చిన పని అయిపోయింది కదా, ఇక వెళ్ళు. పాపం శ్రీవల్లి బాధపడుతున్నట్టుంది. దానికి బాధపడ్డం ఎందుకు? వేరే వాళ్ళ మీద అత్తయ్య కోపడ్డం ఎందుకు? చక్కగా మొగుడితో కాపురం చేయమని శ్రీవల్లికి చెప్తే సరిపోయిద్ది కదా. కాపురం చేస్తే పిల్లలు ఎందుకు పుట్టరు?